ఈ అమ్మాయి వచ్చి నానా నేను కాలేజీకి వెళ్ళను అంటుంది. తండ్రి ఏమైంది కూతురా? ఎందుకు వెళ్ళవు? ఏమైంది? కూతురు ప్రతిరోజూ కాలేజీ టైంలో దారిలో ఒకడు నిలబడతాడు నాన్నా. చెడు పనులు చేస్తూ ఈలలు కూడా వేస్తాడు. ఎప్పుడు చూసినా అదే పని. అప్పుడు తండ్రి అంటాడు, దీని సంగతి చూస్తాను ఆగు. నేను అతన్ని చూశాను మరియు వెంటనే ఆ అబ్బాయి వైపు వెళ్ళాడు. ఆ అబ్బాయి చాలా ప్రశాంతంగా నిలబడి ఉన్నాడు. అప్పుడు అంకుల్ వెళ్ళి అంటాడు, హే భాయ్, ఏంటి నీ గొడవ? నీకు అస్సలు సిగ్గులేదా ఇలా దారిలో నిలబడ్డావు? అప్పుడు ఆ అబ్బాయి నవ్వుతూ అంటాడు, అంకుల్జీ ఏమైంది మీకు? నేను నా ఇంటి ముందే నిలబడ్డాను కదా, మీ ఇంటి ముందు నిలబడలేదు కదా. మీరే చెప్పండి, నేను ఎక్కడికి వెళ్ళాలి? అరేనా, మరియు నువ్వు వెళ్ళుజాను. నా కూతురిని నువ్వు గనక ఇబ్బంది పెడితే నాకంటే చెడ్డవాడు ఇంకొకడు ఉండడు. అరే అంకుల్జీ, ఇలాంటి ఉచిత నిందలు నాపై వేయకండి మరియు మీ ఇంటికి వెళ్ళండి. అంకుల్జీ, చల్లటి నీళ్లు తాగి మీ కోపాన్ని తగ్గించుకోండి. ఎందుకంటే ఆంటీ కోపం నామీద తీర్చడానికి వచ్చారు. ఇక అంకుల్ తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ అబ్బాయి చాలా సంతోషంగా నవ్వుతూ అక్కడే ఉంటాడు. అప్పుడు అంకుల్ ఇంటికి వచ్చి తన కూతురితో అంటాడు, కుక్కతోక వంకరే, అది ఎప్పటికీ తిన్నగా అవ్వదు. ఏం చేద్దాం, మాట వినలేదు. నేను బెదిరించి వచ్చాను. ఒకవేళ వినకపోతే రేపు చూద్దాం. అప్పుడు ఆ అమ్మాయి తన తమ్ముడితో కలిసి స్కూల్ నుండి తిరిగి వస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఆ అబ్బాయి అమ్మాయిని వేధిస్తాడు. దీనితో ఈ తమ్ముడికి చాలా కోపం వస్తుంది, కాని ఇతను అతనికంటే చాలా చిన్నవాడు. అప్పుడు ఆ అబ్బాయి తన ఇంటికి వచ్చి ఈ విషయం తన అన్నయ్యకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరియు వెంటనే ఆ అన్నయ్య తన సోదరి బురఖా వేసుకుని ఇల్లు దాటి బయటకు వస్తాడు. ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరు. మరియు ఆ వేధించే అబ్బాయికి సైగ చేసి ఒక పాడుబడిన ఇల్లు లేదా ఖాళీ స్థలంలోకి తీసుకెళ్తాడు. తన స్నేహితుడి సహాయంతో ప్లాన్ వేసి ఆ అబ్బాయిని పట్టుకుని అతని వీడియో అంతా తీసేస్తాడు. ఆ అబ్బాయి ఇప్పుడు దారిలోకి వస్తాడు. అతని పొగరంతా దించేస్తాడు మరియు అతన్ని కొట్టడానికి వెళ్తాడు. ఇంకా అంటాడు, ఇంకొకసారి గనుక నువ్వు నా సోదరిని వేధిస్తే ఈ వీడియో ఇంటర్నెట్లో పెట్టేస్తాను. అప్పటినుండి ఆ అబ్బాయి మళ్ళీ ఆ వీధిలోకి రాడు. మరియు ఆ అన్నయ్య ఈ విషయాలన్నీ తన సోదరికి చెప్తాడు.